టీఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు విడుదల అవుతాయి. మరి కాస్త మనశ్శాంతిగా మీరు చదువు మీద దృష్టి పెట్టాలి అనుకున్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ, మెడికల్ కాలేజెస్లో కానీ ర్యాగింగ్ అనేటటువంటి తగ్గిపోయింది. కానీ స్పోర్ట్స్ ఫెస్ట్స్లో మిమ్మల్ని పాల్గొమ్మని చెప్పి వాళ్ళు మీరు పార్టిసిపేట్ చేయకపోయినా సరే మరి మీరు రండి, వచ్చి అక్కడ కూర్చోండి అని చెప్పి ఈ విధంగా కాలయాపన చేయించడం, టైం వేస్ట్ చేయించడం సీనియర్లు ఇలాంటి వాళ్ళంతా కూడా చేస్తుంటారు. కాబట్టి మీ ఎగ్జామ్స్లో నిర్మోహటంగా ఉండాల్సినటువంటి పని మీకు ఉంది. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మే 1, 2024 సంవత్సరం నుంచి గురుగ్రహము లాభస్థితిగతుడై ఉండడం వలన మీరు అఖండమైనటువంటి విజయాలు సాధిస్తారు. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి రవిగ్రహ ప్రభావం వలన వృత్తిలో ప్రమోషన్లు అనేటటువంటివి వస్తాయి. ఆ తర్వాత గవర్నమెంట్ పనులు ఎంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తి కావడం మీకు సంతోషాన్ని కలగజేస్తుంది. మీ యొక్క తండ్రి యొక్క సహకారంతో, తల్లి యొక్క సహకారంతో, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలతో మీరంతా కూడా కర్కాటక రాశి వాళ్ళు వివాహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ప్రేమ వ్యవహారాల్లోకి కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం వెళ్ళకూడదు. వెళ్ళినట్లయితే వీళ్ళు నష్టపోవడానికి వివాహం విద్యానాశనం అని అన్నారు. కాబట్టి విద్యానాశనం అవ్వడానికి ఇటువంటి డిస్ట్రాక్షన్స్ లవ్ని, ఇలాంటి డిస్ట్రాక్షన్స్ని అనేటటువంటిది మీరు పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ కోసం మీరు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రైతులు చక్కటి పంటని, మీరు టమాటా పంటని, మిర్చి పంటల్ని వేయండి. అలాగే ట్రెడిషనల్గా వచ్చేటటువంటి బియ్యానికి ఆ తర్వాత మంచి ఎరువులను వేయడం ద్వారా చక్కటి ఫలితాలు అనేటటువంటి సంపాదించాలి అని అనుకుంటారు. ప్రస్తుతం మీరు ఈ యొక్క టమాటా పంటని, ఈ ఎండుమిర్చి పంటని, ఆ తర్వాత వేరుశనగ పంట మీకు అత్యధికమైనటువంటి లాభాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాల్లో వెళ్ళి చదవాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఈ విక్రమస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరంతా కూడా పట్టుదలతో మీరు వెళతారు. విదేశాలకు సంబంధించినటువంటి ఎంఎన్సీస్లో మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాల విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు సర్వతోముఖాభివృద్ధిగా అన్ని విషయాల్లో కూడా మీరు ముందంజలో ఉంటారు, దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వారు అద్భుతమైనటువంటి గౌరవాలని పొందుతారు, లాభాలని పొందుతారు. అలాగే సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి సినిమా యూనిట్ అంతా కూడా వాళ్ళు చేసిన కృషికి తగినటువంటి ఫలితం రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా కర్కాటక రాశి వాళ్ళు ప్రజాబలంతో గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు చాలా అఖండమంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ వారం వెలిగిపోతారు. బంధుమిత్రులతో పార్టీల్లో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈ కర్కాటక రాశి వారికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అదేవిధంగా ఈ యొక్క శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని, తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించండి. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది.